హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో లాస్ట్ వీకెండ్ మేము వెళ్ళిన కమలదాన్ టెంపుల్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ టెంపుల్ అయితే మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్కి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి అయితే మనకి చాలా విజిబుల్గా ఉంటుంది. టెంపుల్ చుట్టూరా కూడా మనకి మంచి గ్రీనరీ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ మెయిన్ టెంపుల్ అయితే మనకి మెయిన్ గేట్కి ఎదురుగా లోటస్ షేప్లో ఉంటుంది. అదే ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. అండ్ ఈ లోటస్ టెంపుల్ రౌండ్ షేప్లో ఉంటుంది కదా, దానికి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 కలశాలు ఉంటాయి. అందులో కూడా మనకి విగ్రహాలు ఉంటాయి. మెయిన్ టెంపుల్ మనకి కమలధామ్ షేప్లో ఉంటుంది కాబట్టి అలా కమలధామ్ లెటర్స్తో డిజైన్ చేస్తారు. అక్కడైతే చాలామంది ఫొటోస్ దిగుతారు. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టైమింగ్స్లో కూడా వ్యూ అయితే చాలా బాగుంటుంది. 2 సైడ్స్ మనం పైకి ఎక్కడానికి దిగడానికి కూడా ఇలా స్టెప్స్ ఉంటాయి. టెంపుల్ని మాత్రం చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారని చెప్పొచ్చు. టెంపుల్ మనం పైకి ఎక్కాక ఇలా ఉంటుందండి వ్యూ. మొత్తం లోటస్ షేపులోనే డిజైన్ చేశారు. ఇదైతే మనకి పైనుంచి వ్యూ. 2 సైడ్స్ కూడా మనకి పెద్ద ఎలిఫెంట్స్ మనకి వెల్కమ్ చెప్తున్నట్టుగా ఉంటుంది. అండ్ మెయిన్ టెంపుల్లో మాత్రం మనకి ఇక్కడ ఒక భక్తునికి దొరికిన శివలింగం దర్శనం జరుగుతుంది. ఈ శివలింగం చుట్టూరా మనకి ఆంజనేయ స్వామి విగ్రహము, వినాయకుని విగ్రహము, సీతారాముల స్వామి విగ్రహము, ఇలా డిఫరెంట్ విగ్రహాల దర్శనం ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, కూల్గా కూడా ఉంటుంది. వెదర్ అయితే చాలా బాగుంటుంది, గ్రీనరీగా ఉండి. ఇక్కడ ఉన్న శివలింగానికి మనం ఏదైనా ఒక కోరికను బలంగా కోరుకొని శివలింగానికి అభిషేకం చేసినట్టయితే మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చాలామంది నమ్మకం. అండ్ మన చేతే శివలింగానికి అభిషేకం కూడా చేపిస్తారు. ఇదైతే డౌన్ సైడ్ ఉన్న మెట్లు. ఈ శివలింగం ఒక భక్తునికి ఎలా వచ్చిందనేది కూడా అక్కడ స్టోరీ రూపంలో మనకి తెలియజేస్తారు. ఈ కలశాల మధ్యలో కూడా మనకి స్వామివారి టెంపుల్ ఉంటుంది. చాలా బాగా డిజైన్ చేశారు, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ టెంపుల్ చుట్టూరా కూడా మనకైతే బ్యాక్ సైడ్ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంటుంది. అలాగే ఇక్కడ గోశాల, చిన్న ఫుడ్ స్టాల్స్ అండ్ చిన్న వెజ్ రెస్టారెంట్, అంటే మనకి అందులో మీల్స్ కూడా దొరుకుతాయి. లాంగ్ ప్లేసెస్ నుంచి జర్నీ చేసే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇందులోనే మనకి హ్యాపీగా టైం స్పెండ్ చేసేలా చాలా వీలుగా డిజైన్ చేశారు. ఈ టెంపుల్ అయితే మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది. ఈ టెంపుల్కి అయితే వ్యూ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్. మేమైతే ఈవినింగ్ టైం వెళ్ళాము. లైటింగ్స్ మధ్యలో అయితే చాలా బాగా అనిపించింది. టెంపుల్కి ఉన్న స్పెషాలిటీ కానీ మెయిన్ అట్రాక్షన్ కానీ టెంపుల్ మాత్రం మనకి లోటస్ షేప్లో డిజైన్ చేసి ఉండడం. అండ్ ఇక్కడ ప్రతిదీ కూడా ఈవెన్ లైట్ హోల్డర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇక్కడ యజ్ఞశాల అండ్ చుట్టూరా ఇవన్నీ కూడా మనకి స్టాల్స్ అండ్ సిట్టింగ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. లోటస్ టెంపుల్ చుట్టూరా కూడా మనకి ట్రీసే ఉంటాయి. మీరు కూడా ఈ టెంపుల్ని ఎవరితో విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీరు ఇంతకుముందు ఈ టెంపుల్ విజిట్ చేసినట్టయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. టెంపుల్ దగ్గర మనకి కావాల్సిన ఐడియల్స్ కానీ బుక్స్ కానీ పర్చేస్ చేయాలనుకుంటే అక్కడ షాపింగ్స్ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.